హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలన్నది చూపించేస్తానండి. స్ట్రీట్ స్టైల్‌లో ఫ్రైడ్ రైస్ మాట చికెన్ ఫ్రైడ్ రైస్. చాలా బావుంటుందండి. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేస్తారన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ముందుగా చికెన్ తీసుకున్నానండి. ఇది 250 గ్రామ్స్ చికెన్ ఉంటుంది. బోన్‌లెస్ చికెన్ మాట. ఇవి ఈ సైజులో కట్ చేసుకొని, శుభ్రంగా నీట్‌గా వాష్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే మీరు స్పైసీని బట్టి వేసుకోండి కారం అన్నది. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను కారం అన్నది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, మనకి ఈ చికెన్‌కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్, అలాగే గరం మసాలా పౌడర్ అండి 1/2 టీ స్పూన్, అలాగే ఒక గుడ్డు వేస్తున్నాను. ఒక ఎగ్ అయితే సరిపోతుందండి. అది కూడా వేసేసుకొని ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు సరిపోతుందండి బైండింగ్ కోసం. క్రిస్పీనెస్ కోసం మాట. చికెన్ పైన క్రిస్పీగా రావడం కోసం మనం కార్న్ ఫ్లోర్ వేస్తున్నాం. లేదంటే మీకు ఇష్టమైతే మైదా కూడా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోరు, 1 టేబుల్ స్పూన్ మైదా కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 కార్న్ ఫ్లోరే వేశాను. ఇందులోనే మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వేసుకోండి. నేనైతే వేయటం లేదు. ఫుడ్ కలర్ అన్నది మంచిది కాదు కదా! ఇలా కలిపేసుకున్న తర్వాత పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఒక 20 నిమిషాలన్నా పక్కన పెట్టుకున్నారంటే మీకు బాగా నానుతుందన్నమాట చికెన్ అన్నది. అయన్నీ చికెన్‌కి పడతాయి బాగానే ఆ ఫ్లేవర్స్ అన్నవి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చికెన్ ముక్కలు వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిని. మొత్తం వేసేసుకుందాం. వీటిని వేయగానే కదపకండి. ఒక 2 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. అప్పుడే మీకు బాగా వేగుతాయి. వేగిన తర్వాత టర్న్ చేశారంటే మీకు విడిపోకుండా వస్తాయి చికెన్ ముక్కలన్నవి. మీరు వెంటనే కదుపుకున్నారంటే విడిపోతాయన్నమాట. కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వస్తాయండి. అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మీరు హై ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేశారంటే పైన వేగిపోతుంది. లోపల వేగదన్నమాట. అందువల్ల మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేశారంటే మీకు ఈవెన్‌గా మొత్తం అంతా ఒకే విధంగా వేగుతాయి. చూసారా? ఈ కలర్‌లోకి వచ్చాక తీసేసుకోవాలి. తీసేసుకుందాం పక్కకి. అదే బండిలో కొంచెం ఆయిల్ ఉంచానండి నేను. మిగిలిన ఆయిల్ తీసేసాను. కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి ఆయిల్ అన్నది. ఇందులో 2 కోడిగుడ్లు బీట్ చేసుకున్నానండి. దాన్ని వేసేసుకోవాలి. 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇలా బీట్ చేసుకొని వేసుకోవాలి. మీకు పొంగాలన్నమాట. ఈ ఎగ్ అన్నది పొంగిందనుకోండి అప్పుడు బావుంటుంది టేస్ట్ అన్నది. అందువల్ల కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఎగ్ అన్నది చూసారా పైకి ఫ్లఫీగా వస్తుంది కదా! ఈ విధంగా రావాలన్నమాట. ఒక సైడు కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. అంటే తిప్పుకోవాలి. కొంచెం పీసెస్ కింద చేసుకోవాలన్నమాట తిప్పుకుంటూని. మరీ చిన్నగా కాకుండా కొంచెం సరిపడిన సైజులో మీరు ఈ విధంగా అనుకుంటూ వేయించుకోవాలి ఎగ్ అన్నది. ఇది కాస్త ఫ్రై అవ్వాలండి. చూసారా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇంకాస్త ఫ్రై అవ్వాలి. చూసారా ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా! దీన్ని ఒక సైడ్‌కి లాక్కొని ఇందులోనే
నేను వెల్లుల్లి ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని మనం పైనున్న పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అవి వేసేసుకోవాలండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అంతా ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీని. ఇందులోనే నేను ముందుగా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నానండి. క్యాబేజీ, పచ్చిమిర్చి, బీన్స్, అలాగే క్యారెట్, క్యాప్సికము. కొంచెం ఎక్కువ మీరు బీన్సు, అలాగే క్యారెట్, క్యాప్సికమ్ కొంచెం కొంచెం తీసుకోవాలి. మనకి క్యాబేజీ అన్నది కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ అన్నది. నేను క్యాబేజీ కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. అవి వేసేసుకుని ఇవన్నీ ఒకసారి ఫ్రై అవ్వనిద్దాం. కాస్త వేగాలన్నమాట. ఒకసారి కలిపేసుకుందాం మొత్తం. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి ఫ్రై అవ్వాలి కరివేపాకు అన్నది. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నానండి. అలాగే ఈ వెజిటబుల్స్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి. మరీ పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కదా! కాస్త ఫ్రై అయితే బాగుంటాయి తినడానికి. కాబట్టి కాస్త ఫ్రై అవ్వనిద్దాం. చూసారా? ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్‌ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ రైస్ అన్నది ఉడికించి పెట్టుకున్నానండి. ముందుగానే రైస్ ఉడికించి పెట్టుకోవాలి. ఇందులో రైస్ వేసేసుకుందాం. ఒకసారి కలిపేసుకున్నాం కదండీ! రైస్ వేసేద్దాం. సరిపడినంత రైసు, గ్లాస్ ఆఫ్ రైస్ ఉడికించుకున్నానండి నేను. అది వేసేస్తున్నాను. పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్ అన్నది. అప్పుడే మీకు బాగుంటుంది చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నది. ఒకసారి కలిపేసుకుందాం. అన్నీ కూడా ఈ రైస్‌లో కలిసిపోయే వరకు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేసుకోవాలండి. ఒకసారి బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో కొంచెం కారం వేస్తున్నానండి. మీరు స్పైసీని బట్టి వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను కారం అన్నది. అలాగే ఉప్పు కూడా రైస్‌కి సరిపడా వేసేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి. మనం ఇందులో సోయా సాస్ వేసుకుంటాం కదా! సాస్‌లో ఉప్పు అన్నది ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసానండి. ఇప్పుడు ఇందులో సోయా సాస్ వేసుకోవాలి. 2 స్పూన్లు వేస్తున్నాను నేను. 2 టీ స్పూన్లండి సోయా సాస్ అన్నది వేస్తున్నాను. ఇందులో ఉప్పు ఉండడం వల్ల కొంచెం చూసుకొని ఉప్పు అన్నది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత సరిపోకపోతే ఒకసారి మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చండి. ఎక్కువైతే తీయలేం కదా ఉప్పు అన్నది. తక్కువైనా మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు. ఎక్కువైందంటే కష్టం కదా! అందువల్ల ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. ఈ ఫ్లేవర్స్ అన్నీ మనకి రైస్‌కి బాగా పట్టాలన్నమాట. ఇదంతా హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేయాలండి ఈ ప్రాసెస్ అంతా కూడాని. అప్పుడే మీకు స్ట్రీట్ స్టైల్‌లో వస్తుందన్నమాట ఫ్రైడ్ రైస్ అన్నది. రెడీ అయిపోయిందండి. ఈ ఫైనల్‌గా ఉంటే కొత్తిమీర వేసుకోండి. చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకోవడం వల్ల. రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం వేడివేడిగా. చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇష్టంగా తిన్నారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారన్నమాట ఇంట్లో అందరూని. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తినేస్తారండి. బయటకు వెళ్ళి తెచ్చుకునే కన్నా ఇలా ఇంట్లో హెల్తీగా చేసుకోవడం వల్ల చాలా బెటర్ కదండీ! రెడీ అయిపోయింది. మనం దీనిలో పైన ఆనియన్స్ అలాగే తినే ముందు కొంచెం నిమ్మరసం పిండుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.